ప్రతి నియోజకవర్గంలో కూడా పార్లమెంటరీ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ సమావేశాలు గత నెల జూన్ 12వ తారీఖు మనం కొత్తగూడెంలో ప్రారంభించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు మా ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాన్ని ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈరోజు ఖమ్మం పట్టణంలో ఈరోజు జనసేన సోషల్ మీడియా సైన్యం 130 మందితోని ఈరోజు ఒక వర్క్షాప్ని మేము ఏర్పాటు చేసుకోవటం. అలాగనే వచ్చే నెల 13వ తారీఖు ఆదివారం వచ్చేసేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన శంకరావం అనే ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మా జనసేన పార్టీ భావజాలం ఏదైతే ఉందో నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన ఒక రాజకీయాలు చేయడం కానివ్వండి, ప్రజల కేంద్రంగా పరిపాలన కానివ్వండి, రాజకీయ జవాబుదారీతనం కానివ్వండి, పారదర్శక పరిపాలన కానివ్వండి, ప్రాంతీయతలు విస్మరించిన జాతీయవాదం కానివ్వండి, వీటన్నిటి ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా అండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలకి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈరోజు జనసేన పార్టీ ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈరోజు వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు చాలా పటిష్టంగా గ్రామ స్థాయిలో మేము పార్టీని పటిష్టం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అండ్ ఇకపోతే ఈరోజు ఏదైతే ప్రజాప్రభుత్వం పేరు మీద గత 2.5 సంవత్సరాలు పైగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందో అనేక రకాల అబద్ధ హామీలు ఇచ్చి సుమారు 42 పేజీలకు పైగా ఒక మేనిఫెస్టో, 6 గ్యారంటీలు, 400 పైగా హామీలు, ఎన్నో కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అంటే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు తీసుకుంటే మనకి 3 మంత్రులు ఉన్నారు. మన 3 మంత్రుల జిల్లాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఉన్న అభివృద్ధి మనం చూస్తే చాలా 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 బాధ అనిపిస్తుంది. అండ్ మిగిలిన నియోజకవర్గాలు అది కూడా ఆదివాసీ ట్రైబల్ కాన్స్టిట్యూన్సీ ఏదైతున్నాయో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి మనం మాట్లాడే పరిస్థితులు కూడా లేకుండా పోయినాయి. ఇప్పుడే మా ప్రధాన కార్యదర్శి ఆదివాసీ సంఘాలతో కూడా సమావేశం అవడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే వాళ్ళ ప్రజాప్రతినిధులే వాళ్ళే ఈరోజు వేరే వాళ్ళ చేతుల్లో కీలిబొమ్మలు అయిపోయి ఈరోజు పనిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో 3 కూడా చాలా ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి. బట్ ఇక్కడ పరిపాలన పరంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి, కొత్త పరిశ్రమల పరంగా కానివ్వండి, లేదా కొత్త ప్రాజెక్టుల పరంగా కానివ్వండి, ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కానరావట్లేదు. ఇదంటే నా చిన్నప్పుడు ఇదే ఖమ్మంలో కానివ్వండి, కొత్తగూడెంలో కానివ్వండి ఎలాంటి అభివృద్ధి అలాంటి అభివృద్ధి ఈరోజు మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చేసి ఆదివాసీ జిల్లా, వెనుకబడిన జిల్లా. అంటే అలాంటి అప్పుడున్న అభివృద్ధి, అప్పుడున్న పరిశ్రమలు ఇప్పటికీ ఉన్నాయి తప్పితే ఎలాంటివి లేదు. సీతారామ ప్రాజెక్టు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము తెలంగాణ సాధించడం అని చెప్పి సుమారు 10 సంవత్సరాలు పరిపాలించింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ రాష్ట్రం చేస్తానని చెప్పింది. బట్ వాళ్ళు బంగారు తెలంగాణ రాష్ట్రం పక్కన పెట్టుకోండి, వాళ్ళ కుటుంబాలు మాత్రం చాలా బంగారం అయిపోయినాయి. బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఆ సీతారామ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నది. సుమారు 6 లక్షల ఆయకట్టు, 6 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఈరోజు నీరందించాలి. ఆ 6 లక్షల ఆయకట్టులకి మీరు 10 సంవత్సరాలు పలికిన బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు కానివ్వండి, ఎన్ని ఎకరాలకి మీరు ఆయకట్టుకి నీరందించారు? ఇవన్నీ వదిలిపెట్టేస్తే చిన్న ఉదాహరణ, మన రాజీవ్ కెనాల్ అని చెప్పేసి ఒకటి జులూరుపాడు నుంచి ఏన్కూరు వరకు ఈరోజు స్టార్ట్ చేశారు. సుమారు 72 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజాధనం వచ్చేసేసి ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్ని పెట్టారు. పెట్టిన తర్వాత కూడా ఈరోజు 4 చోట్ల గండ్లు పడ్డాయి, అవన్నీ కొట్టుకుపోయినాయి. అంటే ప్రజాధనం అంటే ఇది మీ ఇంట్లో సొమ్ము కాదు కదా, మీ తాతలు మీ తండ్రులు సంపాదించిన ఆస్తుల్ని మీరు పెట్టట్లేదు కదా, ఇది ప్రజల సొమ్మే కదా. సో ఇలాంటి పరిస్థితులు మీరు ఈ విధంగా మీరు రాజ్యం వెళ్తూ ఉంటే, ఈ విధంగా మీరు అధికారం చెలాయిస్తుంటే ఇంకా ఏం చెప్పాలి? ఎవరి డబ్బులు ఇవన్నీ కూడా? అలానే ఖమ్మం కార్పొరేషన్ ఎక్కడ చూసినా సరే దుర్గంధం, అన్ని వీధులన్నీ కూడా. రాబోయే ఒక 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే ఈవెన్ ఎలక్షన్స్ వచ్చే టైంలో కూడా మీకు సోయి స్పృహ లేదు. అంటే డీజిల్ కుంభకోణం చాలా దారుణమైన విషయం. కొత్తగూడెం కార్పొరేషన్ లో సుమారు 600 కోట్ల రూపాయలతోనే అంటే ఉన్నవాటికే అవే వీధి దీపాలు, అవే రోడ్లు, అవే డ్రైనేజీలు. అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఇవే కార్యక్రమాలు చేపట్టడం. ఒక పక్క టెండర్లు, ఒక పద్ధతి, ఒక ఫాలో లేదు, ఒక డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యేది లేదు. సో ఇలా కుంభకోణాలు చేసుకునే ఒక పార్టీ లాగా తప్పితే ఇంకొక పార్టీ లాగా ప్రజలకు నమ్మకాన్ని ఎన్నో హామీలు చెప్పింది. ఇక్కడే వాళ్ళ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. ఇక్కడే సమావేశం పెట్టుకున్నారు. అనేక రకాల హామీలు ఇచ్చారు. మామూలు హామీలా? నిరుద్యోగ యువతకి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. 2 లక్షలు వదిలిపెట్టండి, 2.5 సంవత్సరాల్లో కూడా కేవలం 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.
మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు నింపారు? అయినా సరే నిరుద్యోగ యువత ఇప్పటికి కూడా అశోక్ నగర్ చౌరస్తాలో ఈరోజు ధర్నాలు కూర్చోవడానికి పరిస్థితి ఏర్పడింది. అండ్ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పోయిన పాత బంగారు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసేసి 7,500 కోట్ల రూపాయలు, ప్రస్తుత ప్రజాప్రభుత్వం వచ్చేసి 2,500 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. అంటే వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పై చదువులు చదువుకోలేకపోతున్నారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ సర్టిఫికేట్స్ యాజమాన్యాలు ఈరోజు ఇవ్వలేకపోతున్నాయి. దీనికి అందరూ ఎవరు బాధ్యత వహించాలి? అండ్ మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వారు చాలా పెద్దవారు, మాకు చాలా గౌరవం ఉన్నది. బట్ ఇక్కడ చూస్తే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క వర్షాలు పడట్లేదు, ఒక పక్క ప్రాజెక్టులు నీళ్లు లేవు, ఉన్న ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి మీరు కట్టినవి అన్ని కూడా. అంటే రైతులకి ఫెర్టిలైజర్ యాప్ అని ఒకటి యాప్ పెట్టారు. యూరియా కావాలి వాళ్ళకి సకాలంలో, యూరియా వాళ్ళు బుక్ చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళకున్న పరిజ్ఞానం ఎంత, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత, వాళ్ళు యాప్ను ఆఫ్ చేయగలరా? ఎరువుల దుకాణంకి పోతే మీరు యాప్లో బుక్ చేసుకోవాలి, యాప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిన 5 నిమిషాల్లో యాప్ మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఇవన్నీ ఎక్కడే దారి మడుతున్నాయి. అంటే మళ్ళీ మీరు ఎలాంటి అంధకారంలోకి మీరు రైతులు నెడుతున్నారు? ఈరోజు రైతానికి రైతుని దేశానికి ఒక వెన్నుముక అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. బట్ ఈ రోజు పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాయి. మన మంత్రుల మధ్య సమన్వయం లేదు. మన ముఖ్యమంత్రి గారు చెబుతారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు, ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. బట్ ఆ శాఖలన్నీ కూడా వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈరోజు ఉపయోగపడుతున్నాయి. బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాగా తయారవుతున్నాయి తప్పితే ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? ఈరోజు నేను చెప్పకనే, ఈరోజు మీడియా మిత్రులు ఉన్నారు, మీరు ప్రజలను చూస్తున్నారు, ప్రజల్లో నిత్యం ఉంటారు, ప్రజా సమస్యలు మీరు దగ్గర నుంచి చూస్తున్నారు. ఎవరైనా పట్టించుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయా? ఏమాత్రం. అటు ముఖ్యంగా భద్రాచలం ఒక మన సౌత్ ఇండియా, మన దక్షిణ భారతదేశానికి అంతటి దేవాలయం, అంత ప్రసిద్ధిస్తున్న దేవాలయానికి గత ప్రభుత్వం 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉంది. ఒక ట్రస్ట్ బోర్డు, ఒక పాలక వర్గాన్ని ఈరోజు నియమించలేదు. 2.5 సంవత్సరాలు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము పాలక వర్గాన్ని నియమించలేదు. అంటే 12 సంవత్సరాలకు పైగా ఒక భద్రాచలం దేవస్థానము, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక అస్తిత్వానికి నిదర్శనమైన జిల్లా, వారి ఆశీస్సుతో మనం అంతా కూడా ఇక్కడ బతుకుతున్నాం చల్లగా. సో అలాంటి జిల్లా, అలాంటి దేవస్థానానికి ఈరోజు ఒక పాలక వర్గాన్ని నియమించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే దేనికోసం? ఈ నాయకులు ఏం చేస్తున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా. ప్రతిసారి ప్రజల్లోంచి ఒక విప్లవం వస్తుంది, ప్రజల్లోంచి ఒక ఉద్యమం వస్తుందంటే అది ఎలా డైవర్ట్ చేయాలి? వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే అటు పక్క ఎవరైనా సరే, పెద్ద ఆయన వచ్చేసేసి కాడి తగిలేసి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, ఇద్దరు మిగిలిన చిన్న నీళ్ళు వచ్చేసి పొద్దున్న లేస్తే తిరుగుతా ఉన్నారు, సమస్యల మీద ఏం లేదు, మళ్ళీ వాళ్ళు తిరుగుతున్నారని వీళ్ళు. అంటే ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం తీసుకుంటే వాళ్ళని ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద ఎవరు భస్మాసురాస్త్రం పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు భస్మాసురాస్త్రం పెట్టుకుంటారు. మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండే ప్రభుత్వం కాదు. సో ఆ విధంగా మీకు తెలుసు, మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాఖలు నిర్వహిస్తున్నారో, ఈరోజు పక్కనున్న పొరుగు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ కానివ్వండి, దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మీ అందరూ తెలుసు. కేంద్ర ప్రభుత్వమే తన గణాంకాల్లో ఈరోజు ఇచ్చింది. అండ్ ఏదైతే ఐటీడీ ఏరియాస్లో ఉన్నాయో సుమారు 2 సంవత్సరాల్లో 900 పైగా కిలోమీటర్లలో పైగా ఈరోజు బీటీ రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. గర్భిణీ స్త్రీని డోలీలో పట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు 108 అంబులెన్స్లు తీసుకెళ్లే పరిస్థితి వారు తీసుకొచ్చారు. స్వయంగా అన్ని గుడాలకి వెళ్లారు. అలాంటి పారదర్శకమైన పాలన రావాలి తెలంగాణలో కూడా. అలాంటి నిజాయితీవంతమైన పరిపాలన రావాలని చెప్పేసి ఈరోజు వారు కంకణం కట్టుకొని మా తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకత్వానికి, ఎస్పెషల్లీ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర నాయకులకి వారు దిశానిర్దేశం చేశారు. దానికి మొదటి మెట్టుగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే నెల 13వ తారీఖు ఆదివారం వేలాది మందితో జనసేన శంఖారావ సభని మేము నిర్వహిస్తున్నాం. దానికి మా మీడియా మిత్రుల సహాయ సహకారాలు అందించాలి. దాంతోపాటు వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి, జడ్పీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా మా జనసేన నాయకులు పోటీ చేయబోతున్నారు, ప్రజాప్రతినిధులుగా రాబోతున్నారు. ప్రజా సమస్యలే గలంగా రాబోయే రోజుల్లో ప్రశ్నించడానికి ఈరోజు జనసేన సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే ఈ సభలు, సమావేశాలు. అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్యల్ని మరింత ఉద్భుతంగా మేము ఉద్యమించేసేసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలకి మేమంతా భరోసా ఇస్తున్నాం. ఈ రోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఈ రోజు బలంగా ఉన్నది. అండ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఏదైనా పార్టీ రాజకీయాల్లో ఉండాలంటే
ప్రభుత్వంలో ఉండాలంటే మా జనసేన పార్టీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికారంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మా మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో రేపు పొద్దున ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని మరొకసారి మీకు తెలియజేస్తూ మరొకసారి మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ గత 60 రోజులుగా నుంచి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగానే 17 పార్లమెంట్లలో కూడా మీటింగ్స్ పెట్టుకొని 2014 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడర్ని మీట్ అయ్యి వాళ్ళలో మళ్ళీ కొత్త ఉత్సాహం నింపి రాబోయే కాలంలో మన పార్టీ ఆచరణ కానీ అంటే మనం ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి మనం అందరితో మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ సోషల్ మీడియా టీంతో కానీ లేకపోతే మనకి 2014 నుంచి ఉన్న టీంతో కానీ ఒకసారి మాట్లాడుకొని రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎలక్షన్లో విధి విధానాలు ఎలా ఉండాలి, మనం ఎలా అంటే రేపు పోటీ చేయే క్యాండిడేట్స్ని ఎలా మనం యాక్చువల్గా అంటే తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి, దాని గురించి ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ ఒకటి జరిగింది. దీనిలో భాగంగానే మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు రేపు సెప్టెంబర్ 13వ తారీఖున జనసేన శంఖారావం అనే కార్యక్రమం తెలంగాణలో ఖమ్మం డిస్టిక్లో స్టార్ట్ కాబోతుంది. ఈరోజు ఇంకొక ముఖ్యమైన డెసిషన్ మేము తీసుకుంది ఏంటంటే రేపు రాబోయే ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మన ఇక్కడ ఈ 3 జిల్లాల నుంచి మన శ్రీనివాస్ గారిని మేము ఎమ్మెల్యేసీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్గా ఈరోజు మేము ఆమోదం తీసుకున్నాము. దానికి మా అధ్యక్షుల వారు కూడా ఆయన అప్రూవల్ ఇచ్చారు. సో దీంతో పాటు ఇంకొక వేరే ఎమ్మెల్సీ క్యాండిడేట్ని కూడా మీకు రాబోయే కాలంలో కూడా రెండో ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరనేది కూడా మేము త్వరలోనే మీడియా మిత్రులకి ఆ పేరు కూడా షేర్ చేసుకుంటాము. బట్ ఇప్పటికైతే మీ అందరి సహకారం శ్రీనివాస్ గారికి అందించాలి. ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అవబోతుంది. రేపు ఖమ్మం లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా చాలా బలంగా ముందుకెళ్తున్నాము. 100% చాలా స్ట్రాంగ్గా చెప్పగలం. జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా ఇక్కడ మేయర్ మాత్రం ఫామ్ అవ్వడు. దానికి మా అధ్యక్షుల వారు కూడా ఖమ్మం ఇక్కడ ఒక 5 ప్లేస్లలో మీటింగ్స్ కూడా మేము యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించి సెప్టెంబర్ 29 కానీ అక్టోబర్ 2 కానీ హైదరాబాద్లో యువతతో జంజీతో 5,000 మందితో మీటింగ్ కూడా చేయబోతున్నాము. ఈ విధంగా మనం తెలంగాణలో బలంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. రాబోయే కాలంలో మీకు ఇంకా వేరే విషయాలు కూడా షేర్ చేసుకుంటాం, మేము ఎలా చేస్తున్నాం ఏంటనేది. బట్ ప్రస్తుతానికైతే ఈరోజు ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖమ్మంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఎలా పోటీ చేయబోతుంది ఏంటనేది దానికి సంబంధించి కొన్ని ఇంటర్నల్ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అది మీడియా మిత్రులకి షేర్ చేసుకోవడం ఈ మీటింగ్ తీసుకుంటున్నాం. ఇంకోటి ఈ మీటింగ్లో మేము అందరం కలిసి తీర్మానించుకుంది గడాల శ్రీనివాస్ గారిని ఎమ్మెల్సీగా పోటీలో నిలబెట్టబోతున్నాం. అందరి సహకారం కావాలి. ఎందుకంటే ఆయన్ని మించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో లేడు. ఎందుకంటే ఆయన మెడికల్ డైరెక్టర్గా ఒక డాక్టర్గా కోవిడ్ సమయంలో ఎన్ని సేవలు అందించాడో మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్గా దాన్ని మీ అందరూ దృష్టిలో పెట్టుకొని గడాల శ్రీనివాస్ గారికి మీడియా సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.